సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. చాలా మంది ఆడవాళ్ళకి చాలా టిప్స్ మనం ఇప్పటివరకు ఇస్తూ ఉన్నాము. ఇంట్లో ఏమేమి ఉంచాలి, ఏమేమి ఉంచకూడదు, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుంది. డబ్బుని ఆకర్షించాలి అంటే శక్తి మనలోనే ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలన్న దానిపైన ఇప్పటివరకు మనం మాట్లాడాం. చాలామంది ఆడవాళ్ళు ప్రతి ఎపిసోడ్లో కామెంట్స్, క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, మాకు వివరాలు ఇప్పించండి అని అడుగుతున్నారు. ఫస్ట్ దాని గురించి సార్. మనకి ఇప్పుడు మార్చి 31 మనకు తిరుపతి క్లాస్ ఉందమ్మా. అలాగే మనకి 7th ఏప్రిల్ వచ్చి హైదరాబాద్ క్లాస్ ఉంటుంది, స్పెషల్ క్లాస్ ఉంటుంది. 7th ఏప్రిల్ స్పెషల్ క్లాస్ ఇంత మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ క్లాస్ కనుక అటెండ్ చేయాలనుకుంటే ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తే మీకు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ ప్రయత్నం చేయండి. అలాగే 14th ఏప్రిల్ హైదరాబాదు జనరల్ క్లాస్ ఉంటుంది, అంటే రెగ్యులర్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ మనం 7th ఏప్రిల్ స్పెషల్ క్లాస్ కదమ్మా, మళ్ళీ రెగ్యులర్ క్లాస్ మనకు 14th ఏప్రిల్ ఉంటుంది. ఓకే. అలాగే మనకి గోవాలో క్లాసులు చేస్తున్నాం, సెషన్స్ క్లాస్ అని 3 days క్లాసులు చేస్తున్నాం. అది అటెండ్ చేయాలంటే స్పెషల్ క్లాస్ కంపల్సరీ అటెండ్ చేయాలి, ఎందుకంటే ఇంకా డెప్త్గా ఉంటుంది. అది ఫైనల్ అది. కాబట్టి రావాలనుకున్న వాళ్ళు మనకి మే 28, 29, 30కి మనకి గోవా సెషన్స్ క్లాసెస్ ఉంటాయి. అలాగే ఆ తర్వాత క్లాసెస్ వచ్చేసి మనకి 2nd జూన్ విజయవాడలో ఉంటుంది. ఎందుకంటే మనకి స్పెషల్ క్లాసు, గోవా క్లాస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం చాలా లాంగ్ టైం తీసుకుంటాం. రావాలనుకున్న వాళ్ళు మనకి 2nd జూన్ విజయవాడలో ఉంటుంది. 9th జూన్ వచ్చేసి అనంతపూర్లో క్లాస్ ఉంటుంది. మళ్ళీ 23 జూన్ ఏమో మనకి విశాఖపట్నంలో ఉంటుంది. అలాగే 7th జూలై రాజమండ్రిలో ఉంటుంది. విధంగా ఈ షెడ్యూల్ని వీలైనంత తొందరగా ఎన్రోల్ చేస్తాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. సార్, చాలామంది ఆడవాళ్ళు బిజినెస్లో రాణించాలనుకున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉన్నారు. స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకునే వాళ్ళు ఉంటుంటారు. కానీ ఎప్పుడైతే పెట్టుబడి పెడుతూ ఉంటుంటామో తెలియని భయాలు వెంటాడుతూ ఉంటాయి. డబ్బుని అట్రాక్ట్ చేయగలమా లేదా అని భయపడుతూ ఉంటుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఏం చెప్తుంది అంటారు? ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కాదమ్మా, మనం ఎన్నోసార్లు చెప్పాము. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, ఇది విశ్వదర్శన శాస్త్రం. లా ఆఫ్ అట్రాక్షన్లో మనకేం చెప్తారంటే కేవలం మీరు ఏది కోరుకుంటే అది వస్తుందని చెప్తారు. ఎలా వస్తుంది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే నేను కూడా ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత చాలా పరిశోధించాను. ఎవరైనా ఇంకా ఎక్కడైనా మనకు తెలియని విషయాలు ఏమైనా చెప్తారా అని. నేను కూడా చాలా క్లాసులు అటెండ్ ఉన్నాను. ఇవన్నీ గతంలో మనం చెప్పడం జరిగింది ఈ సబ్జెక్టులు రాకముందు. ఎక్కడ కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి ఎలా వస్తుంది ఎవరు చెప్పలేదు. అనుకుంటే వస్తుంది అనేది చెప్పారు తప్ప ఎలా వస్తుంది సూత్రాలు కానీ ఇవన్నీ ఏం చెప్పలేదు. మనం ఏం చేసామంటే ఎలా వస్తనే దానికి బోలెడు సూత్రాలు చెప్పున్నాం మనం. ఎక్కడి నుంచి తీసాము ఇవన్నీ? మన పూర్వీకులు ఎవరు, ఋషులు మునులు ఎవరైతే చెప్పారో వేదం నుంచి కొన్ని, దాంట్లోంచి దీంట్లోంచి మన వాళ్ళు ఏమేమి చెప్పారు, అసలు ఈ శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి ఉద్భవించింది అనే దాని మీద మనం చాలా పరిశోధనలు చేసి మన పూర్వీకులు ఏం చెప్పారు, మన మునులు ఋషులు వీళ్ళందరూ ఏం చెప్పారు, యోగులు ఏం చెప్పారు, అలాగే మనకి పతంజలి యోగం నుంచి కొన్ని యోగాలు అవన్నీ కూడా మనం తీసి ఇదంతా మన పురాణమే, మనకు సంబంధించినటువంటి శాస్త్రమే. దీన్నే మనం విశ్వదర్శన శాస్త్రం అనేది మనం ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. కాబట్టి మన సబ్జెక్టు లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, మన సబ్జెక్టు విశ్వదర్శన శాస్త్రం. ఈ విశ్వదర్శన శాస్త్రంలో మనకు లేడీస్ ఎపిసోడ్ స్టార్ట్ చేసిన తర్వాత ముందుగా మనం ఏం చెప్పామంటే వాళ్ళ పరివర్తనను మార్చుకోవాలి, అంటే వాళ్ళ యాటిట్యూడ్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఒకటి రావాలనుకున్నప్పుడు మనం ముందు పాత్ర శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. మంచి నీళ్ళు తాగాలి, ట్యాప్ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, గిన్నెలన్నీ క్లీన్ చేసి పెడతాము. ఆ క్లీన్ చేయడానికి భాగంలో మనం ఏమేమి చేయాలి అనే దాని మీద మనం కొన్ని చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే ఇంట్లో పాత వస్తువులు ఏమున్నా కానీ అవి నెగిటివ్ ఎనర్జీ కలిగిస్తే తీసేయాలి. ఇంట్లో గట్టిగా అరుస్తూ మాట్లాడడం అనేది ఉండదు, వీలైనంత మౌనం వహించాలి. నెగిటివ్ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేయదు. ఎప్పుడైనా ఎవరికైనా శత్రువుకైనా సరే మనం మంచిగా కోరుకోవాలి, అంతే తప్ప మనం ఎక్కడ కూడా మనం వాళ్ళకి డిస్టర్బ్ అయ్యి మనం డిస్టర్బెన్స్ కావద్దు. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దీనికంటే ముందు ఏంటంటే అసలు సృష్టి అనేది ఎలా జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సృష్టి అంటే మన సబ్జెక్ట్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే నువ్వే సృష్టికర్తవు అని చెప్పుకున్నాం. సృష్టి అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఓకే, మన పురాణ ఇతిహాసాలు ఏం చెప్పాయని దాని మీద చూసుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు నాభికంలోంచి బ్రహ్మ ఉద్భవిస్తాడు. ఓకేనా? మళ్ళీ శ్రీ విష్ణు మహావిష్ణు మగవాడు కదా, మళ్ళీ ఇవన్నీ మనకు అనుమానాలు వద్దు. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే ఒక అనంతమైనటువంటి ఎనర్జీని మనం పరబ్రహ్మ స్వరూపం అంటాం దాన్ని. అంటే అది ఏ రూపాన్నైనా ధరిస్తుంది, ఎలాగైనా ఉంటుంది. ఓకేనా? దాని పేరే పరబ్రహ్మ స్వరూపం. అది ఏ రకంగా ఉంటుంది, ఏ రూపంలోనే ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. నాభికలం నుంచి మనకి బ్రహ్మ ఉద్భవించాడు అని చెప్తాం. బ్రహ్మ ఉద్భవించిన తర్వాత ఆయన అడిగాడు, అయ్యా అగ్ని ఇవ్వండి.
ఎందుకు నన్ను జన్మింపజేస్తారు, నా జన్మకు కారణం ఏంటి? ఎంత చక్కగా అడిగాడంటే ఇప్పటి వరకు కూడా మనం ఎందుకు జన్మించాము, మన జన్మకు కారణం ఏంటి మనం ఏనాడు ఎవరిని అడగలేదు. ఉదయం లేవడం, మన పని ఏదో చేసుకోవడం, రాత్రి రావడం, తినేసి పడుకోవడం తప్ప అసలు నేను ఎందుకు ఇక్కడ జన్మ తీసుకున్నాను, నా జన్మ యొక్క ముఖ్య కారణం ఏంటి, అసలు నేను ఇలా ఎందుకున్నాను, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి నాకు, వీటిని అధిగమించడానికి ఇంకేమైనా ఉందా, ఏనాడు కూడా మనం ఆలోచించాలి. కానీ ఆయన పుట్టగానే అదే మాట అడిగాడు, నా జన్మకు కారణం ఏంటి. ఓకేనా? ఈ విషయంలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు ఒక గొప్ప ఆత్మవి, నువ్వు ఇక్కడ ఒక మహాకార్యం చేయడం కోసం నువ్వు ఇక్కడ జన్మ తీసుకున్నావు. ఆ మహాకార్యం ఏంటో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఈ యొక్క సమాజంతో పాటు నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీకు అవన్నీ అవగతం కావట్లేదు. అవన్నీ అవగతం కావాలనుకున్నప్పుడు నువ్వు నీలోకి నువ్వు తొంగి చూసుకున్నప్పుడు నీ జన్మ కారణం ఏంటి, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివి, నువ్వు ఎంత మహిమానత కలిగిన వ్యక్తివి, ఇవన్నీ కూడా నీకు అర్థమవుతాయి. మనం అటువైపు ఎప్పుడు ప్రయాణం చేయలేదు. దాని ప్రయాణం చేసి డబ్బు ఎలా వస్తుందని మనం మన సబ్జెక్ట్లో చెప్పాం. ఓకేనా? బ్రహ్మాండంగానే అన్నాడు కదా, హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయమన్నాడు ఆయన. కొన్ని వందల వేల సంవత్సరాలు వాళ్ళ టైంని బట్టి చేయమన్నాడు. చేయమనగానే సృష్టి అనేది గోచరం అవుతుంది. ఆయన జస్ట్ కళ్ళు మూసుకున్నాడు. ఆయన కళ్ళు మూసుకొని ఏం చేశాడు, భూమధ్యంలో దృష్టి పెట్టాడు. దృష్టి పెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి గోచరం అవుతుంది ఆయనకి. ఆయనకి ఏదైతే గోచరం అవుతుందో అది ఇక్కడ బయట సృష్టించబడుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ ఆయన ఒక భూమి అనుకున్నాడు, భూమి సృష్టించబడింది అంతే. ఆయన అనుకున్నాడు, సృష్టించబడింది. తర్వాత చెట్లు అనుకున్నాడు, చెట్లు సృష్టించబడ్డాయి. ఆ తర్వాత నీళ్ళు అనుకున్నాడు, సముద్రాలు సృష్టించబడ్డాయి. సముద్రంలో ఎన్నో జీవులు ఉండాలి కాబట్టి వాటిని అనుకున్నాడు, అవి సృష్టించబడ్డాయి. ఆ తర్వాత నదులు అనుకున్నాడు, నదులు సృష్టించబడ్డాయి. ఇలా ఆయన అనుకుంటే అన్ని సృష్టి జరిగిపోతున్నాయి, బయటంతా సృష్టి జరిగిపోతుంది. ఇది ఎలా సాధ్యమైంది, ఇంత పెద్ద సృష్టి? అనుకుంటే ఎలా సాధ్యమైంది అన్నదాన్ని ఆలోచించినప్పుడు మన సబ్జెక్టు కూడా అదే. అర్థమైందా? నువ్వు ఊహించినంత మట్టుకి, నువ్వు అనుకోనంత మట్టుకి నువ్వు ఏది సాధించలేవు, ఏది నీ దగ్గరికి రాదు. కాబట్టి ముందు నువ్వు సంకల్పం చేయాలి. సంకల్పం ఆయన ఏం చేశాడు, సృష్టి అనే సంకల్పం చేసి జస్ట్ కళ్ళు మూసుకొని ఊహిస్తున్నాడు, అన్నీ కూడా వచ్చేసినాయి. ఇక్కడ నువ్వు మన సబ్జెక్ట్లో మనం ఏం చేస్తావు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, అది సంకల్పం ఫస్ట్. దాన్ని సృష్టిస్తావు, నువ్వే సృష్టిస్తావు. ఎలా సృష్టిస్తావు? ఇక్కడ బ్రహ్మ ఏం చేస్తాడు, కళ్ళు మూసుకున్నాడు, భూమధ్యంలో దృష్టి పెట్టాడు, తన పైనల్ ల్యాండ్ యాక్టివేట్ అయ్యాడు. పైనల్ ల్యాండ్కి ఏవైతే కాషన్స్ వస్తున్నాయో అవన్నీ బయటకు వచ్చేసినాయి. సింపుల్ మెథడ్ ఇది. మన సబ్జెక్ట్లో కూడా అదే చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే బాహ్య ప్రపంచం నుంచి అంతర్లీన ప్రపంచానికి వెళ్ళడానికి బయట ప్రపంచాన్ని చూడట్లేదు. రోజు ఒక 20 నిమిషాలు మనీ మెడిటేషన్ అని చెప్పాము మనం. మరి మనీ మెడిటేషన్ చేస్తే డబ్బు వస్తుంది, ఇంకా వేరే ఏమైనా మెడిటేషన్ చేస్తే అవి వస్తాయి. మన సబ్జెక్ట్ డబ్బే కాబట్టి హాయిగా కళ్ళు మూసుకొని నీకు ఏమేం కావాలి, మీ యొక్క పైనల్ ల్యాండ్కి ఆజ్ఞ ఇవ్వండి, ఆటోమేటిక్గా ఇవన్నీ సృష్టించబడతాయి. అక్కడ ఆయన చేసింది అదే, ఇక్కడ నువ్వు చేసేది అదే. అంటే యు ఆర్ ద క్రియేటర్, నువ్వే బ్రహ్మ. బ్రహ్మ ఇంకెక్కడ ఉండడు, నువ్వే బ్రహ్మ. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు కదా. అది మర్చిపోయి దేవుడు అనేవాడు ఇంకెక్కడో ఉన్నాడు, వాడు ఇదంతా సృష్టి చేశాడు కాబట్టి దాంట్లో నేను ఒక భాగం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ సామూహిక ఆలోచన ఫలితాలే, ఆ సామూహిక ఆలోచనల సంకల్పాలు, లక్ష్యాలు, ఫలితాలు ఇంత పెద్ద సృష్టి తయారైంది. ఇంతకుముందు మనకి ఫోన్ ఉండేది, మనకి అది ఫోన్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం మాట్లాడాలి. ఒక ల్యాండ్లైన్ ఉండేది, అక్కడికి వెళ్ళి మనం మాట్లాడాలి. సామూహిక ఆలోచన ఫలితాలంగా పేజర్ వచ్చింది, మెసేజ్ పెట్టుకునేది అప్పుడు పేజర్లో. ఆ తర్వాత ఇలా కాదు, మనం ఎక్కడున్నా మాట్లాడాలి, మెసేజ్ అంటే టైం లేట్ అవుతుంది అని అందరూ ఇంకా బాగుంటే మనం డైరెక్ట్ మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకున్నాం. మోటరోలా ఫోన్ వచ్చింది, స్టార్టింగ్లో నోకియా మోటరోలా ఫోన్ వచ్చింది. ఇదంతా ఎలా సృష్టి జరిగిందండి, మీ యొక్క ఆలోచన. ఇక్కడ సామూహిక ఆలోచన ఫలితాలు వేరు, ఒంటరిగా ఉండి ఆలోచించే ఫలితాలు వేరు. ఆ తర్వాత అనుకున్నారు ఇది కాదు, డైరెక్ట్ మనిషి కనిపిస్తే బాగుండు అనుకున్నాం, ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది. అవునా కదా? అలాగే ప్రతిదీ కూడా ఇక్కడ ఏదైతే సృష్టించబడిందో ప్రతి దానికి సామూహిక ఆలోచన ఫలితాల విధంగానే. ఇప్పుడు అంతకుముందు అందరు దీపం పెట్టుకునేది, ఓకేనా? థామస్ ఆల్వా ఎడిసన్ వచ్చిన తర్వాత బల్బు కన్ను ఉన్నాడని అందరికీ తెలుసు. అప్పుడు కూడా అందరూ అనుకున్నారు ఇంకా ఏదైనా ఉంటే బాగుండు, ఇంకేదైనా ఉంటే బాగుండు అన్నప్పుడు ఆ సామూహిక ఆలోచనల ఫలితాలు ఏవైతుందో ఆ సృష్టి జరిగి మనకి 20 లైట్స్ వచ్చినాయి. అవునా కదా? ఇలా ఏదైనా సరే ఇక్కడ ఏదైతే మనం సృష్టించుకున్నామో వీటన్నిటి కారణం నువ్వే. ఇంత పెద్ద సృష్టి, ఇంత పెద్ద కట్టడాలు, ఇవన్నిటి కూడా ఒక ఇంజనీర్ మైండ్లోంచి వస్తాయి. అవునా కదా? ఒక ఆర్కిటెక్చర్ మైండ్లోంచి ఇంత పెద్ద కట్టడాలు వచ్చినాయి. అంటే ముందు ఎక్కడ సృష్టించబడింది అది? తాజ్మహల్ ఇప్పుడు మనం చూస్తుంది అక్కడ లేదు, అది తాజ్మహల్ అక్కడ లేదు.
అంతకుముందు ఆ స్కల్ప్టర్ ఎవరైతే ఉన్నారో, ఆర్కిటెక్చర్ ఎవరైతే ఉన్నారో వాడి మైండ్లో సృష్టించబడింది. కాబట్టి యు ఆర్ ద క్రియేటర్. ఇంత గొప్ప కట్టడాన్ని సృష్టించాము, ఇంత పెద్ద సృష్టిని చేసాము, ప్రతిదీ మనకు కావాల్సిన దాన్ని మనం పొందుతున్నాం. అలాంటప్పుడు నీకంటూ నువ్వు డబ్బును సృష్టించుకోవడం తప్ప అదేమైనా కష్టమైన పని? వాటికెళ్ళైతే నువ్వు కాన్సన్ట్రేట్ చేసావు, ఈ సబ్ కాన్షియస్ మీద దీనిపైన నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, ఆటోమేటిక్గా మీరు కోరుకున్న డబ్బు సంపాదించడం వచ్చింది. బా ఒక చిన్న లైన్స్ టచ్ చేసేస్తుంది. మీరు ఇందాక ఒకటి చెప్పారు, మీలో మీరు ఎప్పుడైతే ప్రవేశించి సంకల్పాన్ని తీసుకుని చూడగలుగుతారో చాలా ఈజీ అని. చాలామంది ఆడవాళ్ళకి అది తెలియకనే బాహ్య ప్రపంచంలో ఉన్న వాటిపైన డిపెండ్ అవుతాం తప్ప మన మీద మనం ఎప్పుడు డిపెండ్ అయ్యే ప్రయత్నం కూడా చేయరు. సో ఆ చిన్న వర్డే చాలా బలాన్ని ఇస్తుంది చాలామంది ఆడవాళ్ళకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.